ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10 నెలల్లో ఎగరనున్న విమానం 45 నిమిషాల్లో వెళ్లవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ కానుంది. 2026 ఏపీ ప్రజల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. జీఎంఆర్ సంస్థ ఎల్ఎన్టీ ద్వారా శరవేగంగా పనులు పూర్తి చేసింది. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి చేరుకునేందుకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి అనుభవంగా 15 అంతర్గత రహదారులను విస్తరిస్తోంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు 45 నిమిషాల్లో చేరుకునేందుకు ఏపీ ప్రభుత్వం బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గత ప్రభుత్వం కారిడార్పై అడుగులు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు 2,800 కోట్ల రూపాయలతో భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మరో 10 నెలల్లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది కాబట్టి అందుకు తగిన విధంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టారు. విశాఖపట్నం పోర్ట్ నుంచి భీమిలి మీదుగా ములకొద్ది వద్ద గోస్తాని నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తారు. భోగాపురం వచ్చేలా బీచ్ కారిడార్ దిశగా అడుగులు పడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుకు అనుభవంగా 15 ఇంటర్నల్ రోడ్లను విస్తరించాలని VARDA నిర్మాణం తీసుకుంది. ఈ రోడ్లను 4 లైన్లుగా మారుస్తారు. అప్పుడు భోగాపురం వెళ్లడం ఈజీ అవుతుంది.